గత వారం రోజులుగా సిపిఎం పార్టీగా మేము చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, భీమారం మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన సమయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్న సమస్యలు సిపిఎం బృందానికి తెలియజేయడం జరిగింది. ఏంటంటే 40 కిలోల బస్తా పెట్టి 2 కిలోల చొప్పున కట్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లారీ దిగాలంటే అక్కడ మీరు తేమ పేరుతోటి కానీ తాళ్ళు పేరుతోటి కానీ మళ్ళీ ఒక 5-6 కిలోలు కట్ చేస్తామని చెప్పి దానికి ఒప్పుకుంటేనే మీరు వాయిస్ రికార్డు పెడితేనే మేము ఇక్కడ దించుతామని చెప్పి మిల్లర్లు కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. రైతును కాపాడుకోవాల్సిన ప్రభుత్వము తక్షణమే రైతును కాపాడుకొని వాళ్లకు న్యాయం జరిగే విధంగా వరి కొనుగోలు కటింగ్ లేకుండా కొని డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని కోరుతా ఉన్నాం. అట్లనే కాకుండా ఈ టైంకు పోక ఐకేపీ సెంటర్ నుంచి వడ్లు టైంకు పోక రైతులందరూ మధ్య ధరలను సంప్రదించడం జరుగుతుంది. మధ్య ధరలు అవకాశవాదంగా తీసుకొని 1700కు 1800కు తీసుకొని మళ్ళీ ఐకేపీ సెంటర్లలో వాళ్ళు 2200కు అమ్ముతున్నారు. ఈ దళారు వ్యవస్థను మనం నుండి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.